భగవంతుడి అనుగ్రహంతో సభ్యుడిగా చైర్మన్గా ఆయన అక్కడ చేశారు చాలా సంవత్సరాలు. సరే లేదు అని చెప్పి వస్తున్నారు. నాకేమో బ్రహ్మాండంగా మా ఇంట్లో ఫోటోలు ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ఫోటోలు అని. కానీ వాళ్ళ ఇళ్లలో జరిగిన కార్యక్రమాలు అన్యమత సాంప్రదాయాల ప్రకారం జరిగాయని. అలాగే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ స్టాళ్లలో తిరుమలలో అన్యమత దేవుళ్ళకు సంబంధించిన ఫోటోలు అమ్మడము, అన్యమత ప్రచారం నేరుగా చేయడము, నాన్ వెజ్ అక్కడ చాలా సందర్భాల్లో బయటపడడం, ఇవన్నీ కూడా జరిగాయి. రామకృష్ణ గారు, వీటితో పాటుగా కొన్ని కేసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు జరిగిన కేసు గురించి దాని శానిటీ ఎంత బలంగా ఉంటుందో అది మీరు చెప్పాలి. మన నిన్న భానుప్రకాష్ గారి కంప్లైంట్తో రిజిస్టర్ అయిన కేసు మీద కన్వీనియంట్గా వాళ్ళు మర్చిపోయే విషయాలు ఏంటంటే, సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు లక్షల్లో బ్రేక్ దర్శన్ టికెట్ల దుర్వినియోగం గురించి, తర్వాత నాణ్యత లేని బియ్యం, పంచదార, జీడిపప్పులతో అన్నప్రసాదం, అంటే లక్షలాది మంది భక్తులు రోజు తింటారండి అన్నప్రసాదం, భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని, దాంట్లో కూడా అక్రమాలు. సరే, ఇంజనీరింగ్ నిధుల దుర్వినియోగం నేను చెప్పుకున్నాం. హుండీలో విదేశీ కరెన్సీల దొంగతనాలు అసలు ఎప్పుడన్నా విన్నామా? అర్హత లేని వ్యక్తుల నియామకాలు ఎలా చూడాలి రామకృష్ణ గారు ఇవన్నీ? రిషి గారు, అండ్ బిఫోర్ దట్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అండ్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. నమస్కారం. నేను ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి ఏదైతే తిరుపతిలో ఎలా రక్తి కట్టించారో ఆ విషయం గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. కరుణాకర్ గురించి పక్కన పెట్టండి. నిన్న రోజా గారు జబర్దస్త్ రోజానా, డైమండ్ రాణి రోజానా ఒక మాట అన్నారు, ఆడంగి ఎదవల్లారా రండ్రా అని. నేను వినలేదు ఆ మాట అన్నారా? అంటే నోరు మూసి కూర్చోవచ్చు కదా అని ఏదో అన్నారు, మూసి కూర్చోవచ్చు కదా అని. లేదు లేదు లేదు, మీరు మొత్తం చూడండి. ఆడంగి ఎదవల్లారా, దమ్ముంటే రండ్రా అని ఆమె అనింది. నేను కూటమి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్యానల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నారు, బీజేపీ తరపున ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు దీన్ని అంగీకరిస్తారా? మీరు మీ పార్టీ వాళ్ళ, నేను ఒకవేళ అనొచ్చు, నేను ఒక మాట అంటున్నా, ఎందుకంటే రోజా గారు పక్క రాష్ట్రంలోనూ లేదా పక్క దేశాల్లోనూ మహా పోటుగాళ్ళైన మగాళ్ళను చూసి ఉండొచ్చు. తెలుగుదేశంలో మగాళ్ళ ఆమె కనిపించి ఉండకపోవచ్చు నేను. కానీ మీ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి, మీ పార్టీ నాయకులను ఉద్దేశించి ఆడంగి ఎదవల్లారా రండ్రా అంటూ ఆమె పిలుస్తాం. మీరేం చేస్తారు? ఏ సమాధానం చెప్తారు విన్న ప్రజలకి? దీనిపైన చర్యలు తీసుకుంటారా? లేకపోతే కేవలం మీ యొక్క అసమర్థతతో చేప్రోలు కిరణ్ జైల్లో పెట్టారు తెలుగుదేశం పార్టీ కరడుగట్టినటువంటి కార్యకర్తలు. మరి ఆడవాళ్ళను మాత్రము, మహిళలను మాత్రము దూషిస్తే కేసులు పెడతారా? మగాళ్ళను దూషిస్తే కేసులు పెట్టరా? మగాళ్ళకు అసలు రైట్స్ లేవా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మగాళ్ళకు రాజ్యాంగం వర్తించదా? మగాళ్ళకు చట్టాలు వర్తించవా? మగాళ్ళు మాత్రం ఆడంగి న్యాయాల్లో తిట్టడము కరెక్టేనా? మీరు దాన్ని సమర్థిస్తారా? ఆ మీద చర్యలు తీసుకుంటారో మీరు ప్రజలకు చెప్పండి ఫస్ట్. రెండో విషయం, ఏ మాత్రము సందేహం లేదండి, పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానం ఒక్క నిమిషం అండి. రోజా గారు ఏమన్నారు ఒకసారి ప్లే వాయిస్. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయాల్లో అపచారాలు చేయొద్దండి. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. అది మీరు అన్నది బహుశా ఇది కాదండి, అదే ఇది కాదు, ఇంకో బయటలో ఖచ్చితంగా ఉంటుంది. అది మనం ముందు ఒక్క నిమిషం భాను గారు మాట్లాడండి. రిషన, వాట్సాప్ లో ఒకటి పంపించా, దాన్ని కూడా మీకు పంపించా, ఒకసారి అది కూడా ప్లే చేస్తే వైసీపీలో ఆడ ఉన్నటువంటి మహిళా నాయకులు ఏ విధంగా ఎమ్మెల్యేలని పొరకతో కొడతానండి అందరిన. ఏందన్నది ఆ మాటలు, ఆ భాష, దయచేసి అది ఒకసారి టెలికాస్ట్ చేస్తే వారి నిజస్వరూపం, వారి విశ్వరూపం తెలుస్తుంది అన్న. ఒకసారి దయచేసి మీరు టెలికాస్ట్ మీకు వాట్సాప్ ప్లే చేస్తున్నాం, ప్లే చేయించండి. అబ్యూజివ్ లాంగ్వేజ్ లేదు కదా భాను గారు? లేదు, ఒకసారి చేయించండి. ఏం తమాషా పడతా అంటారా? ఏమనుకుంటా అంటారా?
అంటే ఇప్పుడు ఇదొకటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అంటే బహుశా వారేం చెప్పలేదు వారి పార్టీ నుంచి, కానీ నాకు అనిపిస్తోంది ఏంటంటే తిరుమల కల్తీ ప్రసాదం వ్యవహారం అయినప్పుడు అందరికన్నా ముందు ఆయన వాయిస్ రేస్ చేశారు. అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళతో క్షమాపణలు కూడా చెప్పించారు. ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ భావన్ గారో లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమికి సంబంధించిన నాయకులు అందరూ దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల అక్కడ రకరకాల వ్యవహారాలు గతంలోనే లేనిపోనివన్నీ తీసుకొచ్చారు. అంటే ఇంకోటి చెప్పాలి, 11 సీట్లతో ఏం చేయాలో అర్థం కాని వ్యవహారంలో రామకృష్ణ గారు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఏంటి, ఐక్యంగా ఉన్న కూటమిని ఎలా బ్రేక్ చేయాలి, ఇది కూడా ఒక పెద్ద ఎజెండా. అంటే కుతంత్రాలు, కుట్రలు, లేకపోతే శవాలు, దాడులు, కులాలు, మతాలు ఇవేం వర్కౌట్ కావట్లా. సో అందుకని ఇది కొత్త ఎజెండా రామకృష్ణ గారు. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి అజెండానే మత రాజకీయాలు, శవ రాజకీయాలు. ఇక్కడ శవ రాజకీయాలు ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు. ఇంకా మత రాజకీయాల్లోకి ఏ విధంగా చూడాలి, మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఆయన ఓపెన్ గా ఆయన తీసుకున్నాడు కాబట్టి, సనాతన ధర్మం వైపు ఆయన అడుగులేస్తున్నాడు కాబట్టి ఆయన ఎలా కార్నర్ చేయాలి, కార్నర్ చేస్తూ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మధ్య ఎలా చిచ్చు పెట్టాలి, వాళ్ళ మధ్య ఎలా ఈ యొక్క కుంపటి రాజేసి ఎలా వాళ్ళని విడదీసి మరొకసారి తను మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి అన్నటువంటి కుట్రలో భాగంగానే ప్రతి ఒక్కటి తిరుమల నుంచి వాళ్ళు ప్రారంభం చేస్తున్నారు. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు సత్తా ఉందో లేదో వాళ్ళే నిరూపించుకోవాలి. ఎందుకంటే చూద్దాం దానికి ఏం చెప్తారు భాను గారు. ముందు ఈ కేసుల వ్యవహారంలో రిషి గారు ఒక మాట అడుగుతాను, మీరు చేసిన తప్పులే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడిని మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అంటే మీరు ఆ రోజు కాపాడారు. అదే విధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, బడా నాయకులు, దోచుకున్న నాయకులు, ఎర్రచందనం కేసులో 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు, తిరుమల స్వామి ఉండి డబ్బులు కొట్టేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయనే కదా వాళ్ళని మీరు ఈరోజు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని గాలి కుదిలేశారు. మరి అటువంటిప్పుడు అక్కడ రెచ్చిపోకుండా ఉంటారా? ఒక్క నిమిషం ఇది కాదు, మీరు సీరియస్ కూటమి మీద మీరు సీరియస్ ఎలిగేషన్ చేశారు. ప్రసాద్ గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? నేను కూటమి ప్రభుత్వాన్ని వదిలిపెట్టను. చెవిరెడ్డి భాస్కర్ వినండి నాటకాలు ఆడకండి. మీరు మిగతా నాటకాలు ఆడకండి. ఎవరు కావాలండి? ఎవరి కాలం మీ శుభాభిషేకాలు? మీరు ఇంతకు ముందే అన్నారు ఆయన దేవాదాయ శాఖ మంత్రి, తల పెట్టి మెడికల్ మీద పెట్టుకోండి. ఎవరు కావాలండి మీ సుభాషితాలు? మీరు చట్టాన్ని అమలు చేయండి. మీరు ఆయన పెద్ద ఆయన కాదు, మంత్రి గారు పెద్ద ఆయన, ఆయన పాపం ఆయన పొందాలో చెప్పారు. ఇప్పుడు దాన్ని ఎలా తప్పడతాం? ఒక నిమిషం కాదు మీరేమన్నారంటే వీళ్ళని కాపాడుతున్నారు అన్నారు. నాకు ప్రసాద్ గారి వర్షన్ కావాలి. ఒక్కసారి రామకృష్ణ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు